పవన్ పై నమ్మకం లేకనే పదే పదే హరిరామ జోగయ్య లేఖ రాస్తున్నారని అనుకోవాలా? ఎందుకంటే 58 స్థానాల దగ్గర మొదలుపెట్టారు. ముందు 58 స్థానాల తర్వాత ఇప్పుడు 40 స్థానాలకు దిగారు. సరే, దిగారు. ఏంటి లెక్క? ఈ లెక్కలు పవన్ కళ్యాణ్ తేరుస్తారా? చంద్రబాబు దగ్గర లెక్క తేల్చుకుని వస్తారా, లేకపోతే ఏదో ఒక లెక్కకు కాంప్రమైజ్ అయిపోతారా? ఏమనిపిస్తోంది? అంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్కి ఛానల్లో ఉన్నటువంటి పెద్దల నమస్కారం. ముందుగా ఈవేళ రథసప్తమి సందర్భంగా అందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యక్ష దైవం అనేటువంటి సూర్య భగవాన్ తాలూకు ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జనరంజకమైనటువంటి పాలన ఈ గత 4 సంవత్సరాల 9 మాసాలు మేము అందించిన తర్వాత ఒక పూర్తి కాన్ఫిడెంట్ మాకు కలిగింది. ఏంటంటే ప్రజాదరణతో ఈ రోజు ప్రజామన్నలు పొందుతూ బ్రహ్మాండమైనటువంటి ప్రపంచాన్ని సృష్టిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా రథసప్తమి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మీరు అడిగినటువంటి ప్రశ్నకి జవాబు, యాక్చువల్గా పవన్ కళ్యాణ్కి క్లియర్గా ఆయనకు ఒక పేరుకి ఒక సార్థకత ఒకటి ఉంది, ప్యాకేజీ స్టార్. సినిమాలో ఈజ్ ఏ పవర్ స్టార్, బట్ పొలిటికల్గా ఈజ్ ఏ ప్యాకేజీ స్టార్ అని ఉంది. ప్యాకేజీ స్టార్ అని అన్నప్పుడు ఎందుకు ప్యాకేజీ స్టార్ అనే పదం ఎందుకు మాట్లాడుతున్నా అంటే, చేగుంట లాంటి వాళ్ళు కానీ, ముద్రగడ పద్మనాభ లాంటి వాళ్ళు కానీ, లేదంటే మేము వాళ్ళ సారథ్యంలో ఎన్నో ఉద్యమాలు, కాపు ఉద్యమాల్లో నడిచినటువంటి పరిస్థితుల్లో కానీ, రంగా యాజిటేషన్లో కానీ మేము అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం సార్. కాపునాడు అప్పుడు అంటే 98 నేను అప్పుడు ఐ వాజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ డిగ్రీ బిఏ సెకండ్ ఇయర్ కాదు ఫస్ట్ ఇయర్ ఆ టైంలో. అయితే అప్పటి నుంచి ఉద్యమ స్ఫూర్తితో నడుస్తున్నటువంటి నేపథ్యం అందరిది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా ఇమేజ్ని కొంచెం ముందుకు పెట్టి నడిపిస్తూ కాపులను ఓన్ చేసుకుందా అని అనుకుంటే ఆయన మీద ఎవ్వరికీ విశ్వాసం లేదండి, ముఖ్యంగా కాపు వర్గానికి. కారణం ఏంటంటే, ఆ రోజేమో మేము కాపు సామాజిక వర్గం పెట్టి మాకు మేము అడగము, మాకు అసలు అలా అవసరం లేకుండా ముందుకు వెళ్తా అన్నారు. ఈరోజు మళ్ళీ కాపులు అందరూ మాతోటే నడవాలని ఆయన మధ్యలో ఉన్నటువంటి మాటలు మాట్లాడుతున్నా, దీని అన్నిటికీ ఏంటంటే కాపుల్ని ఓన్ చేసుకున్నట్టు. అదే కాదు, అత్యంత ప్రధానమైనది ఏంటంటే 6 జిల్లాల్లో మాత్రమే పర్యటన చేస్తారు, ఈస్ట్ వెస్ట్ లో మాత్రమే ఆయన పర్యటన చేస్తారు, అక్కడ మాత్రమే సమీక్షలు నిర్వహిస్తారు, అక్కడ మాత్రమే పార్టీ ఉన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తున్నారు. మిగతా రాష్ట్రం మొత్తం ఎక్కడా లేనట్టుగా ఉంది. కనీసం ఈ రోజు వరకు రాయలసీమలో అడుగు పెట్టలేదు, ఒక సమీక్ష జరపలేదు, 175 నియోజకవర్గాలు ఉన్నాయా లేవా అని కూడా ఆయన తెలిసినట్లేదు. మీకు ఇక్కడ ఒక మాట సార్, ఇక్కడ విషయం ఏంటంటే, ఈస్ట్ వెస్ట్ లో ఉన్నటువంటి కాపు సమాజానికి ఎక్కువ ఉందనే ఉద్దేశంతో అలా చెప్తున్నా, అదంతా ఒక ఫోకస్ చేసుకొని ఆయనకి ఓన్గా ఆయన ప్యాకేజీ కుదుర్చుకోవడానికే తప్ప, రియల్గా ఏంటంటే ఒక ఎజెండా ఉంటే, నేను ముఖ్యమంత్రి అవ్వాలి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాకు ఫస్ట్ 2 years ఇస్తావా, నెక్స్ట్ 3 years ఇస్తావా, అదర్వైజ్ నువ్వు ఫస్ట్ 2 years నువ్వు తీసుకుంటావా, నెక్స్ట్ నాకు ఇస్తావా, హూ ఇస్ ఫస్ట్ పెడతాను, హూ ఇస్ నెక్స్ట్ పెడతాను ఆయన అడిగినట్టు కానీ ఎజెండా లేదంటే, నా ఎజెండాలో కాపు సామాజిక వర్గాన్ని బీసీలుగా మార్చే బాధ్యత నాది, పార్లమెంట్ లో కూడా నాకు ఇన్ని సీట్లు కావాలి కాబట్టి అవుట్ ఆఫ్ 25లో నాకు 50% ఇవ్వు, పోనీ ముఖ్యమంత్రిగా అది 50-50 ఎలా చేసుకున్నా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇవ్వు అని అది కూడా అడిగినట్టు. ఒక ఎజెండా లేదు. ఆయన ఎజెండా అంతా ఏంటంటే, ఏదో కాపు సామాజిక వర్గాన్ని చూపించి ఎవడున్నాడంటే కాపు సామాజిక వర్గం ఆయనతోటి సినిమా తాలూకా ఎంత కాదు. ఇప్పుడు హరిరామ జోగయ్య పదే లెటర్లు రాస్తున్నారు. ఈ లెటర్లు రాస్తున్నారు. పవన్ కళ్యాణ్ కనీసం ఒక 25 స్థానాలను తెచ్చుకునే అవకాశం ఉందా చంద్రబాబు దగ్గర నుంచి? అంటే సార్, చంద్రబాబు నాయుడు బాగా వాడుకోవడం ఆయనకు వచ్చండి. ఆయనకు వాడుకోవడం వచ్చు, ఎలాగా గెలిచిన తర్వాత ఎలాగ ఆడుకోవాలి ఆయనకు వచ్చండి. అంతే ఈయన వాడుకుంటాడు తప్ప ఈయనకి కానీ ఈయన సామాజిక వర్గానికి కానీ ఉపయోగపడడానికి తేటతల్లం. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మీరేమంటారంటే, ఆయన సిఎల్పి లీడర్ గా ఉండేటప్పుడు కానీ ఒక మాట ఆడుకుంటారు అని అంటున్నారు. కాపుల్ని అలాగేంటంటే, కాపుల్ని జనసేన వాళ్ళు, జనసేన ప్యాకేజీ స్టార్ అయినటువంటి జనసేన అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్యాకేజీ స్టార్ కాపుల్ని వాడుకుంటాడేమో తప్ప కాపులకి ఎట్లా ఉపయోగపడడానికి కాపుల నుంచి ఒక ఎజెండా ఏంటి చెప్పాడు చెప్పమన్నాడు. కాపులకి
ఎందుకు నువ్వు రిజర్వేషన్ విషయంలో అని మేము ఈ రోజు చెప్తున్నాం. 100% వేళ రాజశేఖర రెడ్డితో పోరాటం చేసి జీవోఎంఎస్ నెంబర్ 62 అకార్డింగ్ టు జీవోఎంఎస్ నెంబర్ 62 ఇన్ 2008 రాజశేఖర రెడ్డితో పోరాటం చేసి విశాఖపట్నంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బీసీ కింద చేసాం. ఎందుకంటే దామోదర్ సంజీవయ్య గారు ఉండేటప్పుడు మేము బీసీ, నెక్స్ట్ ఓసీ కింద మమ్మల్ని పరిగణించారు. కానీ ఒక జిల్లాని యూనిట్ గా తీసుకొని ఆ రోజు మా సత్యరమేష్ గారు వీళ్ళందరూ కూడా మేము ఫైట్ చేసాం. వీఆర్ ప్యూర్లీ అండ్ జనరల్లీ ఎవ్రీబడి కాల్డ్ యాజ్ ఏ కాపు, బట్ వీఆర్ ప్యూర్లీ తూర్పు కాపు. బికాజ్ ఇది ఏంటంటే ఈస్ట్ తూర్పు వైపు ఉన్నటువంటి వాళ్ళు విశాఖపట్నం కానీ విజయనగరం శ్రీకాకుళం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తూర్పు వైపు ఉన్నాం కాబట్టి తూర్పు కాపులు అంటాం. అటువైపు అయితే వెస్ట్ కాపు అని అది ప్లే పెట్టి అది చూపించి క్లియర్గా మేమందరం కూడా బీసీ సర్టిఫికెట్లు అందరికీ వచ్చాయి. ఎవరి వల్ల? రాజశేఖర రెడ్డి వల్ల. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 5 సీట్లు ఇచ్చారు. అంతకుముందు సిఎల్పి లీడర్గా ఉండే నగిరెడ్డి ప్రభాకర్ గారు కానీ, కోరాట శంకర్రావు గారు కానీ, లేదంటే బల్లెటి సత్యారావు గారు కానీ, ఇటు విజయలక్ష్మి కానీ, లేదు అంటే అక్కడ గుడివాడ గురునాథరావు కానీ, వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు లీడర్షిప్ లో 5 కాపులకు ఇచ్చారు కాంగ్రెస్ మూలాల్లో. అంటే రాజశేఖర రెడ్డి గారు నేపథ్యం అలాంటిది. కానీ టీడీపీ ఎప్పుడు ఓన్లీ 1 సీట్లు పప్పల తిరుపతిలో. ఈ రోజు ఏంటంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ అయితే కాపులు తాకట్టు పెట్టేసి ఈయన సీట్ల గురించి అడిగితే సీట్ల గురించా లేకపోతే ఈ మీరన్నట్టు పిక్కల గురించా, ఈ లెక్కలు తేలాలి ముందు. అందుకనే ఇలాంటి డౌట్లు వస్తున్నాయి కాబట్టి చేగుంట రామయ్య గారు పదే లెక్కలు రాస్తున్నారు. నువ్వు ఎన్ని డిమాండ్ చేస్తున్నావు? దామాసా పద్ధతిలో ఉన్న 28% కాపులు ఉన్నారు, నువ్వు ఎన్ని నువ్వు అడుగుతున్నావు? కనీసం 28% అంటే 28 సీట్లైనా నువ్వు ఫిక్స్డ్ గా అడిగావా? లేకపోతే ఎన్ని సీట్లు అడుగుతున్నావు? మినిమం 4 సీట్లు ఇవ్వాలి కదా. నీవన్నీ అడుగుతున్నారు. ఆయన అడగడం తప్పులేదు, ఇవ్వాలా లేదని. కానీ నేను ఒక ఎజెండా పెట్టుకొని వెళ్తే చంద్రబాబు వెళ్తే బాగున్నావు. ఎజెండా లేకుండా వెళ్తున్నావు కాబట్టి కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే కాపులు ఎరగా చూపించి కాపులు ఆత్మగౌరవం దెబ్బతినేలాగా ఆయన్ని తర్వాత సీట్లు డిసైడ్ అయిన తర్వాత డిక్లేర్ అయిన తర్వాత ఎంత అన్యాయం జరిగిందని మా కాపు సామాజిక వర్గాలకు కూడా తెలుస్తుంది. ఇది ఫ్యాక్ట్. కానీ మాలాంటి కాపులు అందరూ కూడా కాపు ఉద్యమంలో ఉన్నటువంటి మాక్సిమం కాపు సామాజిక వర్గానికి ఫైనల్ గా ఒక మాట చెప్పండి. కాదు ఒక మాట చెప్పండి. ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఎన్ని పట్టుకు రావచ్చు? చంద్రబాబు చుట్టూ తిరగడం వల్ల ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు జనసేనకి? సార్ నేను చెప్తా, ఆయనకు ఒక ఎజెండా లేదు, ఒక డిమాండ్ లేదు. ఇప్పుడు ఆయన ఏంటంటే నిజంగా ప్యాకేజీని పెట్టి ఉంటుంది అన్నమాట. ఎన్ని రావచ్చు? ఒక అప్రాక్సిమేట్ గా ఒక నెంబర్ చెప్పండి సార్. ఒక నెంబర్ చెప్పండి సార్ అప్రాక్సిమేట్లీ. జన సైనికులు వింటారు కదా, జనసేన నాయకులు వింటారు కదా, జనసేన నేతలు వింటారు కదా. నేనైతే చెప్తున్నానండి, ఆ ప్యాకేజీని పెట్టి బిట్వీన్ 10 to 15 తప్పించి అక్కడి నుంచి తెచ్చుకోలేడు ఆయన. ఎందుకంటే ఆయనకి ఒక ఎజెండా పట్టుకొని ముందుకు వెళ్ళట్లేదు కదా. ఎజెండా లేదు, జెండా లేదు. ఒక రకంగా చెప్పాలంటే కృష్ణరాజు గారు